ఓదెల మండల ప్రజల విజ్ఞప్తి ఏంటంటే ఇంకెవరైనా ఊరికి 4, 3, 2, 5, 10 ఎక్కడైనా ఏదైనా కారణాలతో కార్లు మిస్ అయితే మీరు మళ్ళీ మీ సేవ ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ మీరు దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలించి ఆ కార్డులన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కానీ మీరు ఇంకా ఇది అయిపోలే, ముగిసిపోలే. ఇప్పటికే 10 ఏళ్ళు మీరు కాళ్ళ చెప్పులు అడిగేటట్టు ప్రతి ఆఫీసులో మీ సేవ సెంటర్ల ద్వారా కానీ అప్పుడున్న కలెక్టర్ ఆఫీసులో కానీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి మీరంతా కూడా అలసిపోయారు. కానీ కార్డు వచ్చిందంటే కార్డు రాలేదు. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటే 7 ఏళ్ల కింద 2 పెళ్లిళ్ళు అయితే ఆ కొడుకులది కార్డుల పాత కార్డుల పేర్లు ఉన్నాయి. కానీ ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళకు కానీ ఆ మనవరాలకు కానీ ఇవాళ గత 10-11 ఏళ్ళ తల్లి వాళ్ళ పేర్లు లేవు కార్డులలో. ఇవాళ ఆ ప్రాబ్లం ఏంది? దాదాపు నాకు తెలిసి ఓదెల మండల ఎక్కడో 5-10 ఊరు తప్ప దాదాపు ఎక్కడ కూడా కార్డులు లేవు. కాబట్టి మరి దాన్ని కూడా మీరు ఇంకెక్కడన్నా ఒక చిన్న రిటైర్డ్ ఉద్యోగి ఉంటాడు, పేరుకే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి, వాళ్ళకి వచ్చే పింఛన్ 500-300 వస్తూ ఉంటారు. మీరు అటువంటిది కూడా మీరు ఆలోచన చేసి రిటైర్డ్ ఉద్యోగం చెప్పి అనుకోకూడదు. మనం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ అంతా కూడా పింఛన్ వస్తలేదు. అటువంటి అన్నింటినీ కూడా మీరు కొట్టిపడేది. ఇది వాస్తవం. అంటే గ్రామాలలో అక్కడ 5, అక్కడ 4, అక్కడ 3, 6, 10 ఇలా ఓదినటువంటి విలేజ్ ఉంది. కార్యకర్త కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా కానీ అందుకే పారదర్శకంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ నేను వచ్చిన ఉద్దేశం ప్రధానంగా రేషన్ కార్డుల గురించి మాట్లాడదాం. రేషన్ కార్డులను ఇంకెవరైతే రానోళ్ళు ఉన్నారో మా నాయకత్వాన్ని చెప్పి అవి ఇప్పించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళ అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకొని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడక్కడ కొంతమందికి ఆడేళ్ళకు కానీ కొంతమందికి రేషన్ కార్డు వచ్చిన కానీ ఇప్పటికే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. మన సన్న బియ్యం అనేది ఒక గొప్ప పథకం. ఆనాడు దొడ్డి బియ్యం సరికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిపోతే 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు మన దసరా పండుగ తినం, ఇంటికి అల్లుడు తినం, కిలోలో 2 కిలోలు కట్టుకునే రోజు. తర్వాత కాలక్రమేణా 84-85 సన్న బియ్యం ఇస్తే ఇది 2025 సంవత్సరం అంటే దాదాపు 40-43 ఏళ్ల కింద దొడ్డు బియ్యం అంటే కాలక్రమేణా మరి దొడ్డు బియ్యం తినేటువంటి వ్యక్తులు కుటుంబాలు తగ్గిపోయారు. ఇలా రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం ఇస్తే ఇవాళ మీరు వండుకుంటే తెల్లారుంచాలి మీ ఇళ్ల చుట్టూ ఆటోలు తిరుగుడు. దాన్ని మీరు వడ్డీ పాస్ లెక్క 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి మీరు అమ్మితే ఆ బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ ఓదల్లో పుట్టపల్లిలో కొల్లూరులో లేదా కనగల్లో రేషన్ షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి సన్న బియ్యం వండుకుంటే అది 50-50 రూపాయలు పెట్టి ఇలా 30% దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పేదలు 3 పూటల సన్న బియ్యం సన్న అన్నం తినాలని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ సన్న బియ్యాన్ని పంచే కార్యక్రమం చేశారు. ఆనాడు ఇవాళ వడ్లు తడిసినాయి, రంగు మారినాయి, ముళ్ళు కచ్చినాయి. కొన్ని వడ్లలో అయితే నీళ్ళకెళ్ళి తీసి జోగి పట్టుకుంటే కూడా ఇవాళ గింజ కటింగ్ లేకుండా రైతు మిల్లులకు మెడ మీద ఖర్చు పెట్టి వాళ్ళని నచ్చజెప్పి ఏదో రకంగా చేసి ఇవాళ ఎక్కడ కూడా కటింగ్ లేకుండా దించి పెట్టినామంటే అది మీ విద్యన క్రెడిట్ కూడా సందర్భం ఇస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఇంత పారదర్శకంగా కటింగ్ లేకుండా దిగినటువంటి నియోజకవర్గం లేదు. ఇవాళ ఏకైక నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. ఎన్నికల ముందు గడప కాంగ్రెస్ పార్టీ ఇంటింటిగా విధానమైన కార్యక్రమం మీకు తిరిగినప్పుడు కానీ ఈ మండలం తిరిగిన అన్ని గ్రామాలలో గెలిపించుకునే బాధ్యత మీది. గెలిచిన తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూర్చొనైనా గింజ కటింగ్ లేకుండా దించిపించే బాధ్యత నాది అని చెప్పి ఆ మాట ప్రకారంగా నేను గెలిచినప్పుడు వానకాలం
తర్వాత ఏసంగి, మొన్న వానకాలం ఈ ఏసంగి 4 ఫసలు కూడా మీకు ఇచ్చిన మాట తప్పలేదు. ఏదైతే హామీ ఇచ్చినామో మానేరు నీళ్ళు ఆగిస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో వారం 10 రోజులలో ఈ 4 గ్రామాలకు కూడా మానేరు నీళ్ళ లింకు కలుపుతా ఉన్నాం, అవి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా దశల వారీగా జరుగుతాం.
बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి, बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి, बीजेपी जिंदाबाद, भारतीय जनता देशाనికి ఘనత, भारतीय जनता देशाనికి ఘనత, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद పార్టీని గెలిపించడానికి ప్రజలు సన్నాహతమై ఉన్నారు. దాన్ని మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. వాళ్ళ కార్యకర్తలకు మనం బీజేపీ లీడర్ అని తెలియపరుచుకొని సర్పంచ్ గా ఒక ఎంపీటీసీగా ఈరోజు కాళశ్రీరాంపురం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కి హామీలు ఇచ్చి ఎగబెట్టిన సందర్భంగా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ నిబద్ధత నిజాయితీని గుర్తించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రజలు గెలిపించడానికి సన్నద్ధమై ఉన్నారు. ఎలక్షన్ రావడమే లేటు. ఆ ఎలక్షన్ రావడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మాత్రమే మేము గెలిపిస్తామని ప్రజలంతా కూడా ముక్తం కట్టడంతో చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైన మోసం చేసింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక రకాలైన మాయమాటలు చెప్పి కుటుంబ పరిపాలన నడిపింది. అదే కాంగ్రెస్ పార్టీ కూడా అదే తొలబోతా ఉన్నది. 4 లక్షల కోట్ల అప్పును 8 లక్షల కోట్ల అప్పు చేసినాం అని చెప్తా ఉన్నారు. కానీ ఈ దేశానికి జీడీపీని పెంచినాం, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినాం, ఈ రాష్ట్రంలో కంపెనీలు పెట్టినాం, ఉపాధి కల్పిస్తా ఉన్నామని భరోసా ఇచ్చే నాయకులు లేకుండా పోయారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు గుజ్జుల రామకృష్ణారెడ్డి కాలువ శ్రీరాంపూర్ అభివృద్ధి ప్రదాత ఆధ్వర్యంలో, గత సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈ మండల కేంద్రంలో నిర్వహించి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో విజయ శంకారం పూరించి ఈ మండలాన్ని గెలుపు దిశగా తీసుకెళ్లి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను మేము అందరం ఏకమై గెలిపించుకుంటామని ఈరోజు ప్రణాళిక తయారు చేయడం జరిగినది. అదేవిధంగా మా కార్యకర్తలందరం కూడా ఏకతాటి పైన నడిచి ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా సేవలు అందించడానికి మా కార్యకర్తలందరూ కూడా ముందుండి నడుస్తారని ఆశిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని 4వ తారీఖు నాడు విజయవంతం చేయాలని మా కార్యకర్తలందరినీ పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నాం.